ఏళ్లుగా కృష్ణమ్మ కోసం ఎదురు చూసిన నేలపై నీటి అడుగుల శబ్దం వినబోతోంది. ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి రెడీ అవుతుంది. పంటలు పండక బతుకు తెరువుకు వలసబాట పట్టిన కన్నీటి కథలు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం రెండో విడతగా 200 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించింది. అసలు వెలిగొండ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ఎంతమంది మాట్లాడుకున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఎందుకు ఎంత స్పెషల్ ఉంది, అయితే ఈ ప్రాజెక్ట్ లో వాటర్ ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు అండ్ అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆ వాటర్ ని ఏం చేస్తారనే దాన్ని ఈ వీడియోలో చూద్దాం. అయితే వెలిగొండ గురించి మాట్లాడే ముందు ఈ వెలిగొండ ప్రాజెక్ట్ ఏంటో సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. వెలిగొండ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ప్లాన్ శ్రీశైలం రిజర్వాయర్ లోని కొల్లం వాగు ద్వారా నీటిని డ్రా చేసి హెడ్ రెగ్యులేటర్ ద్వారా ముందుకు పంపిస్తారు. అక్కడ నుంచి వాటర్ అప్రోచ్ కెనాల్ లోకి వస్తుంది అండ్ అక్కడ నుంచి నల్లమల్ల కొండల కిందగా నిర్మించిన 2 బిగ్ టన్నల్స్ నుంచి వాటర్ లోకి వెళ్తుంది అండ్ అక్కడ నుంచి ఫీడర్ కెనాల్ ద్వారా నీటిని నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ లోకి తీసుకెళ్తారు. అండ్ ఈ నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ లో ఒక మెయిన్ స్టోరేజ్ పాయింట్. శ్రీశైలం నుంచి వచ్చిన ఫ్లడ్ వాటర్ ను ఇక్కడ స్టోర్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం ఈ రిజర్వాయర్ లో అప్రాక్సిమేట్లీ 43.50 TMs వాటర్ ని స్టోర్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక్కడితో నీటి ప్రయాణం అయిపోలేదు. నల్లమల్ల సాగర్ నిల్వ చేసిన వాటర్ ని అండ్ అక్కడ నుంచి డిఫరెంట్ కెనాల్ సిస్టమ్ ద్వారా డౌన్ స్ట్రీమ్ ప్రాంతాలకు పంపిస్తారు. తీగలూరు, గొట్టిపాడు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ వంటి సిస్టమ్ ద్వారా వాటర్ ని ముందుకు తీసుకెళ్లి అండ్ లాస్ట్ గా ఇరిగేషన్ నెట్వర్క్ ద్వారా రైతుల పొలాలకు నీరు చేరేలా చేస్తారు. అండ్ అదే టైంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా అండ్ పెద్ద సంఖ్యలో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ కూడా అందించాలనేది కూడా మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంది గవర్నమెంట్. అంటే ప్రాజెక్ట్ ను ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే శ్రీశైలం కొల్లంవాగు ప్రాంతం నుంచి హెడ్ రెగ్యులేటర్ ద్వారా అప్రోచ్ కెనాల్ దాటిన తర్వాత 2 టనెల్స్ లోకి తీసుకెళ్తారు. నల్లమల్ల కొండల మీదుగా దాదాపు 19 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత నీరు బయటకు వస్తుంది అండ్ దాని తర్వాత ఫీడర్ కెనాల్ ద్వారా నల్లమల్ల సాగర్ లో స్టోర్ చేస్తారు అండ్ అక్కడ నుంచి మెయిన్ కెనాల్స్ ద్వారా నీటిని ఆయకట్టు ప్రాంతాలకు పంపిస్తారు. చివరగా లక్షల ఎకరాల భూములకు సాగునీరుని అండ్ అలాగే లక్షలాది మందికి తాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు లక్ష్యం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ నీటిని ఇంత దూరం ఎందుకు తీసుకురావాలి? ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని అనేక అప్లాండ్ ప్రాంతాలకు చాలా కాలంగా వర్షాలపై ఎక్కువ ఆధారపడుతున్నారు అండ్ వర్షాలు సమయానికి పడితే వ్యవసాయం బాగుంటుంది. వర్షాలు తగ్గితే పంటలకు నీటి సమస్య మొదలవుతుంది అండ్ అలాగే కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాంతాలకు ఒక పెద్ద అండ్ స్థిరమైన నీటి వనరులను తీసుకురావాలని ఆలోచన వచ్చింది. అండ్ కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ లోకి భారీగా వాటర్ వస్తుంది అండ్ అదే టైంలో వచ్చే ఫ్లడ్ వాటర్ లో కొంత భాగాన్ని డైవర్ట్ చేసి అవసరమైన ప్రాంతాలకు తీసుకెళ్లి స్టోర్ చేయాలనే కాన్సెప్ట్ తో వెలుగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. అంటే నీరు ఎక్కువగా ఉన్న సమయంలో దాన్ని పట్టుకొని అండ్ అవసరమైన ప్రాంతాలకు ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధానమైన ఆలోచన. ఈ ప్రాజెక్ట్ ద్వారా అప్రాక్సిమేట్లీ 4,47,300 ఎకరాస్ కి ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రకాశం డిస్ట్రిక్ట్ కు 3,36,100 ఎకర్స్ కి అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కి 84,000 ఎకర్స్ కి, వైఎస్ఆర్ జిల్లా కడపకు అప్రాక్సిమేట్లీ 27,200 ఎకర్స్ కి ఇరిగేషన్ బెనిఫిట్స్ తో పాటు అండ్ అప్రాక్సిమేట్లీ 15.25 lakh మందికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అందించాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క టార్గెట్. ఇంత పెద్ద టార్గెట్ ఉన్న ఈ ప్రాజెక్టు ఒక్క రోజులో స్టార్ట్ అవ్వలేదు. దీని వెనక ఒక పెద్ద హిస్టరీనే ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. 1991 లో అప్పటి ఏపీ గవర్నమెంట్ ఈ ప్రాంతానికి వాటర్ తీసుకురావాలని ఫెసిబిలిటీ ఇన్వెస్టిగేషన్ చేపట్టి అండ్ ఆ తర్వాత సర్వేస్ ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. 1994 లో ఫస్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది. అంటే వెలుగొండ ఆలోచనకు రూట్స్ 90s లోనే పడ్డాయి. అంటే వెలుగొండ ప్రాజెక్ట్ కు రూట్స్ 1990 లోనే పడ్డాయి. కానీ ఆ డిపిఆర్ వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. చివరికి 2005 లో వెలుగొండ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లారు అండ్ ఆ టైంలో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 5,150 crores గా ఉండేది. అండ్ ఇక్కడ నుంచి అసలు కన్స్ట్రక్షన్ స్టోరీ స్టార్ట్ అయింది. ఒకవైపు టనల్ ని, మరోవైపు రిజర్వాయర్ ని కన్స్ట్రక్ట్ చేయాలని హెడ్ వర్కర్స్, ఫీడర్ కెనాల్, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇలా ప్రాజెక్ట్ లో అనేక కంట్రోల్ వర్క్స్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి ఆలస్యమైన ప్రాజెక్ట్ పై ఎఫెక్ట్ పడుతుంది. అందులోనూ ట్విన్ టనల్ ప్రాజెక్ట్ లోని అతిపెద్ద ఇంజనీరింగ్ ఛాలెంజింగ్ లో ఒకటిగా మారింది. నల్లమల్ల కొండల మీదుగా దాదాపు 19 కిలోమీటర్ల పొడవైన ఈ 2 ట్విన్ టనల్ నిర్మించాలని అండ్ ట్విన్ టనల్ ఎక్స్కవేషన్ అంటే కేవలం కొండలు డ్రిల్లింగ్ చేయడం కాదు అండ్ రాక్ కండిషన్స్, వాటర్ ఇంగ్రీస్, ఎక్స్కవేషన్, లైనింగ్, మిషనరీ, వెంటిలేషన్, వర్కర్ సేఫ్టీ ఇవన్నీ ఒకేసారి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కారణాలతో టనల్ వర్క్స్ కూడా ఇయర్స్ పాటు కొనసాగాయి. ఇంతలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లో రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చాయి అండ్ మెయిన్ గా టనల్ 2 వర్క్ విషయంలో కాంట్రాక్టర్ పెర్ఫార్మెన్స్ పై కొన్ని ఇష్యూస్ వచ్చాయి. 2009 లో బ్యాలెన్స్ వర్క్స్ కోసం ఫ్రెష్ ట్రేడర్స్ పిలిచారు అండ్ అప్పటి గవర్నమెంట్ ప్రకారం కాంట్రాక్టర్ కి అలౌట్ చేసిన వర్క్ లో 25% వర్క్ కూడా పూర్తి చేయలేకపోయిందని, దీంతో బ్యాలెన్స్ వర్క్స్ కోసం కొత్త టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అండ్ ఇదే ప్రాజెక్ట్ డిలేలో ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే కాంట్రాక్టర్ మారితే పాత కాంట్రాక్ట్ ని ముగించాలి అండ్ కొత్త టెండర్ ని పిలవాలి అండ్ కొత్త ఏజెన్సీని సెలెక్ట్ చేయాలి.
మిషనరీ మొబిలైజ్ చేయాలి అండ్ వర్క్ రీస్టార్ట్ చేయాలి అండ్ ఈ మొత్తం ప్రాసెస్ కి టైం పడుతుంది. అండ్ ఇదే టైంలో 2009 లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మారింది. అండ్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వెలుగొండ ప్రాజెక్ట్ ను ప్రయారిటీ ప్రాజెక్ట్ గా తీసుకుని బ్యాలెన్స్ వర్క్స్ ను వేగవంతం చేయడానికి ప్రయత్నించింది. అండ్ టనల్ 2, కెనాల్స్, రిజర్వాయర్, ఆర్ఎన్ఆర్ వంటి బ్యాలెన్స్ కాంపన్సేషన్, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ బెనిఫిట్స్ కాంపోనెంట్స్ పై ఫోకస్ పెంచింది. అండ్ 2021 లో వెలుగొండ ప్రాజెక్ట్ ఆర్ఎన్ఆర్ కోసం అప్రాక్సిమేట్లీ 1365 crores ను రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. అంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ తో పాటు ప్రజల పునరావాసం కూడా ఒక పెద్ద ఫైనాన్షియల్ కాంపోనెంట్ గా మారింది. అండ్ ఇదే టైంలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా ముందుకు సాగింది. అండ్ 2021 జనవరి 14 టనల్ 1 ఎక్స్కవేషన్ కంప్లీట్ అయింది. అండ్ దాదాపు 19 కిలోమీటర్ టనల్ ఎక్స్కవేషన్ పూర్తవడం ప్రాజెక్ట్ లో ఒక మెయిన్ అండ్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ అయింది. కానీ టనల్ 1 పూర్తయిందంటే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిందని కాదు. ఎందుకంటే టనల్ 2, ఫీడర్ కెనల్, రిజర్వాయర్ రిలేటెడ్ వర్క్స్ అండ్ మెయిన్ కెనల్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అండ్ ఆర్ఎన్ఆర్ కూడా ఇంకా ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్ లో కూడా ఖర్చు పెరుగుతూనే వచ్చింది. 2005 లో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 5100 crores గా ఉండగా అండ్ తర్వాత ఇయర్స్ లో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ భారీగా పెరిగింది. 2024 నాటికి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 10,000 crores గా రిపోర్ట్ అయింది. అంటే ఒరిజినల్ ఎస్టిమేషన్ తో పోలిస్తే ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 2 times పెరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ పెరగడానికి మెయిన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ప్రైస్ ఎస్కలేషన్స్, బ్యాలెన్స్ వర్క్స్, అడిషనల్ వర్క్స్, ల్యాండ్ అక్విజిషన్, ఆర్ఎన్ఆర్, కాంట్రాక్టర్ చేంజెస్ అండ్ కన్స్ట్రక్షన్ డిలేస్ వంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఇదే టైంలో ప్రాజెక్ట్ పై సిఏజీ కూడా ఆడిట్ చేసింది. ఈ ఆడిట్ లో ప్లానింగ్, టెండరింగ్, కాంట్రాక్టర్స్, పేమెంట్స్, ఎక్స్కవేషన్ అండ్ అంశాలను ఇన్స్పెక్ట్ చేశారు. 2023 లో ఆడిట్ రిపోర్ట్ వచ్చింది. సిఏజీ రిపోర్ట్స్ లో కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలా ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్, కాంట్రాక్టర్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆర్ఎన్ఆర్ అన్ని ప్యారలల్ గా కొనసాగుతుండగా టనల్ 2 కూడా చివరికి కంప్లీషన్ వైపు వచ్చింది. అండ్ 2024 మార్చి 6 ట్విన్ టనల్స్ ను అప్పటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. దాదాపు 2 decades ఆఫ్ కన్స్ట్రక్షన్ జర్నీలో ఇది చాలా అచీవ్మెంట్. ట్విన్ టనల్స్ కంప్లీట్ కావడం అంటే మొత్తం వెలుగొండ సిస్టమ్ పూర్తిగా ఆపరేషనల్ అయిపోయిందని కాదు. వాటర్ శ్రీశైలం నుంచి టనల్స్ గుండా రావాలి, ఫీడర్ కెనాల్ రెడీగా ఉండాలి, నల్లమల్ల సాగర్ లో వాటర్ స్టోర్ అవ్వాలి అండ్ రిజర్వాయర్స్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా వాటర్ వెళ్ళాలి అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా చివరికి ఫార్మింగ్ ల్యాండ్ కి చేరాలి. అందుకే టనల్ ఇనాగ్రేషన్ తర్వాత కూడా బ్యాలెన్స్ వర్క్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ 2025 లో నల్లమల్ల సాగర్ లో వాటర్ ఇంపోర్టింగ్ కి అవసరమైన కొన్ని క్రిటికల్ వర్క్స్ కోసం గవర్నమెంట్ అప్రాక్సిమేట్లీ 106 crores ను అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చింది. అండ్ ఇదే టైంలో ఫీడర్ కెనాల్, తేగలూరు కెనాల్ హెడ్ వర్క్స్, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వంటి వర్క్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకు చెప్తుంది. ఒక ప్రాజెక్ట్ ను బిగ్గెస్ట్ స్ట్రక్చర్ కంప్లీట్ అయినా మొత్తం వాటర్ డెలివరీ సిస్టమ్ రెడీ అయ్యే వరకు కూడా ప్రాజెక్ట్ జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. దాదాపు 3 దశాబ్దాల జర్నీ తర్వాత ప్రాజెక్ట్ మొదటి దశను పూర్తి చేసి నల్లమల్ల సాగర్ లో నీటిని తీసుకురావడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అండ్ 2026 ఆగస్ట్ లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కావడం అండ్ వాటర్ ఇంపౌండింగ్, వాటర్ రిలీజ్ పై గవర్నమెంట్ టార్గెట్ ను అనౌన్స్ చేసింది. అంటే ఇప్పుడు స్టోరీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే స్టేజ్ లో లేదు. బ్యాలెన్స్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయా, రిజర్వాయర్ లోకి వాటర్ ఎప్పుడు వస్తుంది అండ్ ఫస్ట్ ఫేజ్ వాటర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఆ వాటర్ చివరికి రైతు పొలానికి ఎప్పుడు చేరుతుంది అనే స్టేజ్ లో ఉంది. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ లో అసలు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేయడం ఒక విషయం అండ్ ఆ ప్రాజెక్ట్ లో వాటర్ ట్రావెల్ చేయడం ఇంకొక విషయం అండ్ రిజర్వాయర్ లో స్టోర్ అవ్వడం మరొక విషయం అండ్ ఆ నీరు కెనాల్ ద్వారా ట్రావెల్ చేయడం మరొక విషయం అండ్ ఫైనల్ గా రైతు పొలానికి చేరడం అసలైన సక్సెస్. వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 4.47 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేయాలని టార్గెట్ గా ఉంది. అండ్ దీంతో పాటు అప్రాక్సిమేట్లీ 15.25 lakh మందికి డ్రింకింగ్ వాటర్ అందించాలన్న ఈ టార్గెట్ ని అండ్ గవర్నమెంట్ ఎలా అచీవ్ చేస్తుందో చూడాలి. అండ్ అందుకే ఈ ప్రాజెక్ట్ ను కేవలం ఒక ప్రాజెక్ట్ గా కాకుండా ఇది వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాదాపు 19 కిలోమీటర్ ట్విన్ టనల్స్, భారీ రిజర్వాయర్, కెనాల్స్, ఆర్ఎన్ఆర్, కాంట్రాక్టర్స్, గవర్నమెంట్స్, డిలేస్ ఇవన్నీ కలిపిన ఒక రెగ్యులరీ వాటర్ సిస్టమ్. 1991 లో ఫిజిబిలిటీ ఇన్వెస్టిగేషన్ తో మొదలైన ఐడియా 1994 లో డిపిఆర్ గా మారింది అండ్ 2005 లో ప్రాజెక్ట్ గా కన్స్ట్రక్షన్ లోకి వచ్చింది. తర్వాత సంవత్సరాల పాటు టనల్స్, రిజర్వాయర్, కెనాల్స్, కాంట్రాక్టర్స్, ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఆర్ఎన్ఆర్ వంటి వర్క్స్ కొనసాగాయి. అండ్ 2009 లో కాంట్రాక్టర్ చేంజెస్ అండ్ ఫ్రెష్ టెండర్స్ వచ్చాయి. అండ్ 2021 లో టనల్ 1 ఎక్స్కవేషన్ కంప్లీట్ అయింది అండ్ 2024 లో ట్విన్ టనల్స్ ఇనాగ్రేషన్ జరిగింది అండ్ 2025 లో క్రిటికల్ బ్యాలెన్స్ వర్క్స్ కూడా అప్రూవల్ వచ్చాయి అండ్ 2026 లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవడం అండ్ నల్లమల్ల సాగర్ కి ఇంపోర్టింగ్ పై ఫోకస్ వచ్చింది. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ ఒక కీలకమైన దశకు చేరుకుంది అండ్ ఈ కథకు అసలు ముగింపు ఇంకా ఒకే చోట ఉంది. అది నల్లమల్ల సాగర్ లో వాటర్ వచ్చిన రోజు కాదు అండ్ ఆ వాటర్ కెనాల్ ద్వారా ట్రావెల్ చేసిన రోజు కూడా కాదు. అది ఒక రైతు పొలంలోకి ఆ నీటిని చూసిన రోజు
అండ్ ఒక గ్రామానికి తాగునీరు అందిన రోజు, ఏళ్లుగా కరువు గురించి మాట్లాడుకుంటున్న ప్రాంతంలో నీటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం తగ్గిన రోజు, ఆ రోజే వెలుగొండ ప్రాజెక్టుకు అసలు అర్థం తెలుసు. ఎందుకంటే ఒక భారీ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ అది ఎంత పెద్దదో కాదు, అండ్ అది ఎంత అమౌంట్ తో కన్స్ట్రక్ట్ చేశారనేది కూడా కాదు, అండ్ అది ఎన్ని సంవత్సరాలు పట్టిందో కూడా కాదు, ఆ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న ప్రజల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చింది అనేది అసలైన సక్సెస్. ఇదే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క కథ. ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకున్నా, నచ్చితే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, అండ్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.